రఘుకుల తిలక రారా ఈ పాట పాడింది కొండల స్వామి గారు. రఘుకుల తిలక రారా అనే సాంగ్ మీరు ఫస్ట్ మీకు ఎలా అనిపించింది? సో మీ బాబు కూడా పాడతారు, మళ్ళీ రైటర్ కూడా అని విన్నా నేను. మేము ఇప్పటి వరకు 55 పాటలు ఛానల్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి పాడడం స్టార్ట్ చేశారా, లేదంటే మధ్యలో మీకు ఇంట్రెస్ట్ వచ్చింది? నాకు ఒక తెలిసిన తర్వాత సినిమాలు చూసి అలవాటు పెచ్చు. ఇప్పుడు మీరు ఫస్ట్ పాట మీరు అయ్యప్ప స్వామి మీద పాడారు కదా, సక్సెస్ వెనకాల ఖచ్చితంగా భార్య అనేవారు ఉంటారనేసి అందరికీ తెలుసు. మనకి ఈ పేరు ప్రతిష్టలు అనేవి తెలియదు. మా మిస్సెస్ సెంటర్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రఘుకుల తిలక పాట పాడిన కొండల స్వామి గారి మిస్సెస్. మీరు రఘుకుల తిలక రారా అని పిలవడం కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది కొంతమందికి. ఈ భగవంతుడిని పట్టుకొని రారా రారా అని అంటారు ఏందని అడు కామెంట్లు పెడుతున్నారు. అవును, మా కోసం ఒకసారి రఘుకుల తిలక పాడతారా? రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా. హలో అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్. రఘుకుల తిలక రారా అనే పాట ఎంత ఫేమస్ అయిందో మనకందరికి తెలిసిన విషయమే. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే ఏ షాట్లో చూసినా ఇదే పాట, ఏ ఫంక్షన్లలో చూసినా ఇదే పాట. ఈ పాట పాడింది కొండల స్వామి గారు. కొండల స్వామి గారు అయితే మనతో పాటు ఉన్నారు. వారిని చాలా విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే ఒక్క రోజులో ఫేమస్ అయ్యారు. ఈ పాట అనేది ఒక 1 మిలియన్ దాటి 2 మిలియన్స్ దగ్గరలో కూడా రాబోతుంది. ఈ సందర్భంగా మనము కొండల స్వామి గారిని అయితే మీ అందరికి పరిచయం చేయడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. వారితో చాలా విషయాలు మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే కొండల స్వామి గారు. ఓకే, ఎలా ఉన్నారు మీరు? అందరం బాగున్నాం. ఈ సక్సెస్ ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా ఎంజాయ్ చేస్తున్నానమ్మా. ఈ పాట ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఆదరిస్తున్నటువంటి తెలుగు వాళ్లకు, మా ఛానల్ సబ్స్క్రైబర్స్ కు అందరికి కూడా నా ధన్యవాదాలు. రఘుకుల తిలక రారా అనే సాంగ్ మీరు ఫస్ట్ మీకు ఎలా అనిపించింది? చెయ్యాలి, ఈ సాంగే చెయ్యాలని ఎలా అనిపించింది? ఈ పాట అమ్మా నేను గత 36 ఏళ్ళుగా పాటలు పాడుతున్నాను. ఓకే. అయితే 18 సంవత్సరాల నుంచి ఆర్కెస్ట్రా పరంగా ప్రోగ్రాలు చేస్తూ ఉన్నా. ఓకే. అయితే అప్పటి వరకు గత 2 సంవత్సరాలకు ముందు నా MP3 సాంగ్స్ లేవు. మామూలుగా ఎవరన్నా పాడుకున్న పాటలు అవన్నీ రిహార్సల్ చేసుకుని ప్రోగ్రామ్స్లో పాడేవాడిని. తర్వాత మా బాబు ఏం చేశాడంటే, అందరికీ MP3 సాంగ్స్ ఉన్నాయి, భజనలకు వెళితే వినపడుతున్నాయి, నాన్నగారు బాగా పాడతాడు, మరి ఎక్కడా కూడా MP3 సాంగ్స్ లేవు అని చెప్పి వాడి మనసులో బాధ ఉండేది. సరే, పోయిన సంవత్సరం కాక అంతకుముందు సంవత్సరం ఒక పాట చేయించాలి ఎట్లాగా అన్న చెప్పి ఒక అయ్యప్ప స్వామి పాట తీసుకొని బాపట్లలో పవన్ శ్రీ పసుపులెట్ అనే అతన్ని కలవడం జరిగింది. కలిస్తే అతను డిలే చేశాడు. డిలే చేసి 3 నెలలు అయిపోయిన తర్వాత దీక్షలు కూడా అయిపోయాయి. ఓకే. అయిపోయిన తర్వాత ఇక సైలెంట్గా ఉంటే పాట చేపిద్దామని వెళ్తా, మా అబ్బాయి చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు శ్రీరాముడు భక్తుడు, రాముడు పాట అయితేనే బాగుంటుంది, ఈ రఘుకుల తిలక పాట చేయిద్దామని చెప్పి నాకు తెలియకుండా వెళ్ళి ట్రాక్ చేయించాడు. ఓకే. ట్రాక్ చేయించి ఇంటికి వచ్చి, మాది బాపట్ల పక్కన కర్లపాలెం. ఓకే. ఇంటికి వచ్చి, నాన్న ఈ ట్రాక్ చేయించాను, మనం పాడటానికి వెళ్ళాలన్నాడు. వెళ్ళాము. ఏం పాట అయ్యా అంటే రఘుకుల తిలక రారా అనే పాట అని చెప్పాడు. సరే, ట్రయల్ వెర్షన్ పాడమన్నాడు. అట్లా ట్రయల్ వెర్షన్ పాడుతూ ఉండగా ఇక అక్కడున్న మ్యూజిక్ డైరెక్టర్ ఓకే పాడమనేసాడు. ఇక బారుకు పాడేసా, సింగిల్ టేక్ లో ఆ పాట పాడేసా. తర్వాత కోరస్ కూడా మా బాబాను ఆ మ్యూజిక్ చేసిన పవను ఇద్దరు కలిసి కోరస్ పాడారు. ఓకే. సో మీ బాబు కూడా పాడతారు, మళ్ళీ రైటర్ కూడా అని విన్నా నేను. అవునండి, మేము ఇప్పటి వరకు 55 పాటలు ఛానల్లో పెట్టడం జరిగింది. ఓకే. వీటిలో 1-2 మినహా మిగతా పాటలన్నీ కూడా మా బాబు మణికంఠ రాసినవి. ఓకే. ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి పాడడం స్టార్ట్ చేశారా, లేదంటే మధ్యలో మీకు ఇంట్రెస్ట్ వచ్చిందా? లేదండి, చిన్నప్పటి నుంచి నాకు ఒక తెలిసిన తర్వాత సినిమాలు చూసి అలవాటు పెచ్చు. ఓకే. ఇని వాటి ప్రభావం వల్ల అప్పుడప్పుడు సినిమా పాటలు మామూలుగా పాడుతూ ఉండేవాడిని. ఓకే. నా 18 సంవత్సరాల వయసులో, నేను అప్పుడు 9th 10th క్లాస్ చదువుతున్నాను. ఓకే. మా కర్లపాలెంలో వెళ్తా ఉండగా కొంతమంది నల్లబట్టలు వేసుకొని కనపడ్డారు. ఓకే. అప్పటికి దీక్ష అంటే అప్పటికి ఎవరికి తెలియదు. అది 86, 87 ఆ ప్రాంతంలో. ఓకే. ఇదేమిటని అడిగితే పక్కనే శబరిమల అంట అయ్యప్ప స్వామి దీక్ష అని చెప్పారు. చెప్పిన తర్వాత మాది అసలు పూర్ ఫ్యామిలీ.
మా నాన్నగారు తెస్తే తింటాం, లేకపోతే అంతంత మాత్రం. ఓకే. సరే చెబితే భయపడతారు, అప్పుడు దీక్షలన్నా బాగా భయపడుతున్నారు. చెప్పకుండా ఒక 20 రూపాయలు తీసుకొని శివాలయంకి వెళ్ళి కండవ కొనుక్కొని మాల వేసుకొని సెంటర్కి వచ్చా. ఓకే. మా గురువులు ఆ ఆరతుల్లో వచ్చిన డబ్బులతో బట్టలు కొనిపెట్టారు. ఓకే. ఆ సంవత్సరం ఒక దాత గణపవరంలో లాయర్ రమేష్ గారని 1000 రూపాయలు ఇచ్చారు శబరిమల వెళ్ళటానికి. ఓకే. ఆ డబ్బులతో శబరిమల యాత్ర చేశా. ఓకే. ఆ మొదటి సంవత్సరం నుంచే పాటలు పాడాలనే కోరిక. అందరూ కూర్చొని తాళాల మీద భజన చేస్తూ ఉండేవాళ్ళు. ఓకే. సరే నాకు పాడాలని కోరిక వచ్చింది. ఒక పాట బాగా నేర్చుకున్నా. అడుగుతుంటే వాళ్ళే పాడుతున్నారు. ఒకరోజు ఆ గురువుల్లో పాడి ఆయన రాలా. ఓకే. ఇక వెంటనే ఆ పాట నేను పాడతాను గురువు గారు అన్న. ఓకే. పాడమన్నారు. ఓకే. సరే ఆ పాట ఫస్ట్ పాట పాడాను. అయ్యప్ప స్వామిది బ్రహ్మాండంగా ఉందన్నారు అందరూ. ఇక అక్కడి నుంచి నా పాటల ప్రయాణం డివోషనల్ వైపు మళ్ళింది. ఓకే. ఇంతలో ఈ భక్తిలో ఉండగా పెద్ద పెద్ద ప్రవచనాలు చెప్పే జీఆర్ స్వామి వారు, ఓకే. సుందర చైతన్యానందులు వారు, ఓకే. ఇటువంటి వాళ్ళ ఉపన్యాసాలు నా మీద ప్రభావితం చేశాయి. ఓకే. శ్రీరాముడి గుణగణాలు, ఆదర్శం. ఇక అప్పటి నుంచి రామయ్య తండ్రి మీద నాకు అభిమానం ఏర్పడింది. ఓకే. ఏ చిన్న విషయమైనా రామ అంటాం నా అలవాటు. ఆ తర్వాత నేను ఏ వస్తువు కొనుగోలు చేసినా దాని మీద రాముడే నా దైవం అనే పేరు. నాకు 2 ఆటోలు ఉన్నాయమ్మా. ఓకే. అనౌన్స్మెంట్లు చేస్తూ ఉంటాం మా బాబు నేను. ఓకే. ఓకే. రాముడే నా దైవం రాసుకున్నాను. బైక్ మీద కూడా అదే ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు ఫస్ట్ పాట మీరు అయ్యప్ప స్వామి మీద పాడారు కదా? అప్పుడు తాళాల మీద. ఓకే. ఈ రికార్డింగ్ మాత్రం ఫస్ట్ పాట రఘుకుల తిలక. ఓ ఫస్ట్ పాటలోనే హిట్ కొట్టేశారు. అవును. ఎక్కడ చూసినా రఘుకుల తిలక రారా. ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ లేదంటే బయట ఎక్కడైనా ఫంక్షన్లలో కానీ ఈ పాట మారుమ్రోగిపోతుంది. మీకు ఎలా ఉంది అసలు? ఇంత ట్రెండింగ్ అవుతుంది అనుకున్నారు? అసలు మొదట్లో అయితే పాట వినటానికి బాగుంది, జనం ఆదరిస్తారు, చూస్తారని అయితే అనుకున్నాం గానీ ఇంత వైరల్ అయిపోతుందని నా కళ్ళలో కూడా అనుకోలేదమ్మా. ఇప్పుడు కూడా కలగానే ఉంది. అవునవును. ఎందుకంటే ఇదే పాటను చాలా మంది మహానుభావులు అవును నాకంటే ముందు పాడారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ తర్వాత చేసా నేను. మరి ఆ భగవంతుడి ఆశీస్సులో ప్రజల అభిమానము నా మీద ఉండబట్టి ఆ రామయ్య తండ్రి ఈ పాటని బ్లాక్ బాస్టర్ చేసేసారు. ఎందుకంటే మన జిల్లాలో వినపడటం వేరు, రాష్ట్రంలో వినపడటం వేరు, స్టేట్ లో కూడా ఖండాంతరాలు దాటిపోయి ఈ రోజున అందరైపోయింది. చైనా వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు రీల్స్ చేస్తున్నారు ఈ పాట. గ్రేట్ అండి అసలు. మరి అది శ్రీరాముడి గొప్పతనమే అనాలి. అవునవును. ఈ ఆనందం నా జీవితంలో చెప్పుకోలేదు. ఓకే. తెలుగు పాట మన ఖండాలు దాటిపోయిందంటే మనందరికీ కూడా గర్వకారణమే. అవును కదండి. ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి అంటే మధ్యలో మీకు ఇంట్రెస్ట్ వచ్చిందని చెప్పారు. మీ తండ్రి గారు ఏం చేస్తున్నారు? మా తండ్రి గారు ఏం చేసేవాడు కదమ్మా, పంచాయతీలో అటెండర్ పని చేసేవాడు. ఓకే. ఆ తర్వాత నేను ఇక ఆటోలు నడపటం అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు పాసింజర్ని తోలే. ఆ తర్వాత రాను రాను ఇక అనౌన్స్మెంట్లు, అప్పుడు మైక్ తీసుకొని అనౌన్స్మెంట్ చెప్తే 300 ఇచ్చేవాళ్ళు రోజుకి. ఇక తర్వాత ఆ కాలం కూడా మారిపోయింది. ఇప్పుడు అందరూ పెన్ డ్రైవ్లు చేయటం, మైకుల్లో పెట్టడం. అందుకనే 2 ఆటోలు, వాటికి మైకులు సెట్ చేసి ఆ మైకులో పెన్ డ్రైవ్ పెట్టుకోవటం, నేనే యాడ్ తయారు చేసి తిప్పుకు రావటం. ఓకే. ఇప్పుడు ఈ రఘుకుల తిలక రారా అనే సాంగ్ 1 కోటి దాటిపోయింది వ్యూస్ అనేవి. సో 2 కోట్లు అంటే 2 మిలియన్స్ దగ్గరలో కూడా రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు నెక్స్ట్ మీకు సినిమా ఆఫర్లు కూడా చాలా వస్తున్నాయి అనేసి కూడా మేము వింటున్నాము. సో వాటి గురించి మీరు ఏమైనా చెప్తారా? ఇప్పుడు నేను మొదటిగా ఈ పాట హిట్ అయిన తర్వాత #యూ తెలుగు వాళ్ళు, తెలుగు టీవీ వాళ్ళు కబురు చేశారు. తర్వాత సుమన్ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఆ తర్వాత ఒకరోజు నాకు హైదరాబాద్ ఎన్ మీడియా నుంచి కాల్ వచ్చింది. ఎన్ మీడియాలో ఇంటర్వ్యూ ఇవ్వాలండి, నాగబాబు గారు ఫోన్ చేయమన్నారని చెప్పారు. వచ్చా. ఇంటర్వ్యూ సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ గారి గురించి వచ్చింది. వారి ద్వారా ఫోన్ లో మాట్లాడిచ్చారు యాంకర్ గారు. మాట్లాడిన తర్వాత ఆయన అన్నాడు, నేను మీ నెంబర్ కోసమే చూస్తున్నాను, ఒక్కసారి మీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నా స్టూడియోకి రమ్మన్నారు. సరే మనం వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఏ చికిత్స అనేటువంటి మూవీ తీస్తున్నాము, ఆ మూవీలో వినాయకుడు పాట ఉంది, అది నువ్వే పాడాలా అని చెప్పి వెంటనే డైరెక్టర్ గారికి, ధనరాజు గారికి, నిర్మాత గరుడు వేగాంజీ గారిని పిలిపించారు. వాళ్ళు కూడా మేము ఈ పాట చూసాము, ఈయన అయితే మాకు ఇష్టమని చెప్పారు. తర్వాత ఒక పల్లవ వరకు పాడించడం జరిగింది.
ఆ తర్వాత మిగతా మూవీ పాట ఇప్పుడు పాడాలి. ఓకే. ఇక ఆ తర్వాత ఆ రోజు మాది బాపట్ల పక్కన కర్లపాలెం వెళ్ళిపోదాం అనుకున్నాం మా అబ్బాయి నేను. ఇక ఇంతలోకి మళ్ళీ యాంకర్ గారు ఫోన్ చేసి నాగబాబు గారు మిమ్మల్ని ఉండమన్నారు, రేపు ఉదయం 11 గంటలకి లైవ్ స్టూడియోలో కలుస్తారని చెప్పారు. సరే, అంత పెద్దవారు పిలిచినప్పుడు మనం వెళ్ళటం బాగుండదు, మన పనులు ఎప్పుడైనా ఉంటాయి, వాళ్ళు సెలబ్రిటీలు. సరేమని ఉన్నాం. ఆ తెల్లారి లైవ్ స్టూడియోలో నాగబాబు గారు, సినిమా యాక్టర్ భరణి గారు, మొగిలి రేకులు సాగర్ గారు, వీళ్ళందరూ కలిశారు. కలిసిన తర్వాత ఆయన కూడా ఈ పాటను చాలా మెచ్చుకున్నారు, అభినందిస్తూ ఓ 10,000 రూపాయలు కూడా ఇచ్చారు గిఫ్ట్గా. అట్లా ఈ సినిమాలో ఆఫర్ రావటం జరిగింది. ఓకే. సో ఇప్పుడు మన సక్సెస్ వెనకాల ఖచ్చితంగా భార్య అనేవారు ఉంటారనేసి అందరికీ తెలుసు. మీ భార్య గారు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సక్సెస్ ని? చాలా ఆనందపడుతుందమ్మా. ఎందుకంటే మనకి ఈ పేరు ప్రతిష్టలు అనేవి తెలీదు. ఈ రఘుకుల తిలక వచ్చే ముందు నేను కొంతవరకు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలకు తెలిసి ఉంటా, కొండల స్వామి అని. అయితే ఈ పాట వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా ముందు పాట విన్నారు, తర్వాత నన్ను ఎవరు చూడలేదు. ఈ ఇంటర్వ్యూలు వచ్చిన తర్వాత కొంతమంది నన్ను చూడగలిగి ఏ ఊరు వెళ్ళినా గుర్తుపడుతున్నారు. మా మిస్సెస్ సెంటర్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రే రఘుకుల తిలక పాట పాడిన కొండల స్వామి గారి మిస్సెస్ అని గుర్తుపడుతున్నారు. ఆమె చాలా సంతోషపడుతుంది. ఇప్పుడు మీకు పిల్లలు ఎంతమంది? నాకు అబ్బాయి, అమ్మాయి అమ్మ. అబ్బాయి మణికంఠ, అమ్మాయి పేరు ప్రియాంక. ఇద్దరికి వివాహం అయిపోయింది. అబ్బాయికి 3 ఆడపిల్లలు, అమ్మాయికి 2 ఆడపిల్లలు. ఇప్పుడు నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు మూవీలో అయితే ఒక సాంగ్ అయితే మీకు కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ ఇంకా ఎవరైనా కాల్ చేయడం కానీ మా సినిమాలో మీరు పాడాలి అని ఇంకా ఏమైనా ప్రాజెక్ట్స్ అనేవి కాల్ చేసి పాట పాడిన తర్వాత అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను మేడం. అయితే పెద్దల నుంచి మాత్రం ప్రశంసలు బాగానే వస్తున్నాయి. మన 30వ తారీఖు గుంటూరు బృందావన్ గార్డెన్స్ లో వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వేద పండితులు అక్కడ ఉన్న కమిటీ పెద్దలు సన్మానం చేశారు మేడం. తర్వాత 2వ తేదీ మన కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు వారు కూడా ఆ జేబేరి అపార్ట్మెంట్స్ మంగళగిరి పిలిపించి సన్మానం చేయడం జరిగింది. రీసెంట్ గా నిన్న మా ఊరు నుంచి వచ్చే ముందు మా ఊరు వాళ్ళు కాళికాంబ దేవస్థానంలో సన్మానం చేశారు. అట్లా పెద్దల నుంచి ఆదరణ అయితే బ్రహ్మాండంగా ఉంది మేడం. సో మా ప్రేక్షకుల కోసం మా కోసం ఒకసారి రఘుకుల తిలక పాడతారా? రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా, నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా, అల్లరి చేయగమాని నువ్వారగించగారారా, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి నా మనసును మాలగజే నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. సో చాలా బాగుందండి. అసలు ఇప్పుడు మామూలుగా మనం ఏ సాంగ్ అయినా సరే మ్యూజిక్ ఉంటేనే మనకు వినాలనిపిస్తుంది. కానీ ఈ రఘుకుల తిలక రారా అనేది మ్యూజిక్ లేకుండా కూడా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వినాలనిపిస్తుంది. నిజంగా మీకు ఆ భగవంతుడు ఆశీస్సులు ఆ రాముడి రూపంలో ఇచ్చాడని నాకైతే అనిపిస్తుంది. మీరు ఇలాగే ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొండల స్వామి గారు, ఇప్పుడు నెక్స్ట్ మీరు మూవీలో కూడా మీకు ఛాన్స్ వచ్చింది కదా, కానీ మీరు ఇంత జర్నీ చేయడానికి
ఫస్ట్ మీ ఊరి పేరు, మీరు ఎక్కడి నుంచి ఈ జర్నీ స్టార్ట్ అయ్యింది, ఇవన్నీ చెప్తారా? మాది అంతకుముందు గుంటూరు జిల్లా మేడం. ఇప్పుడు రీసెంట్ గా బాపట్ల జిల్లా అయింది. పక్కనే కర్లపాలెంలో పాతనందాపాలెంలో ఉంటాం మేము. ఓకే. తర్వాత ఇక అక్కడి నుంచి మా ఊరు ప్రజలు కూడా బాగానే ఫస్ట్ నుంచి భక్తి గీతాలు నన్ను ఆదరిస్తూ నా అంటే ఉంటారు. తర్వాత ఆర్కెస్ట్రా పెట్టాను. మా ఆర్కెస్ట్రాలో మ్యూజికల్ వేసే టీం అయితే ఏమి, కోరస్ పాడేవాళ్ళు వాళ్ళు కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. అయితే ఈ పాట ఫేమస్ అయిన తర్వాత మేము నెక్స్ట్ ఏమనుకున్నామంటే, చూడండి అంతకుముందు మనం చాలా పాటలు వదిలాం. వదిలిన తర్వాత ఈ రక్కుల తిలక హిట్ అయిన తర్వాత ఒక ఎక్స్పెక్టేషన్ పెరిగి జనంలో, ఇక తర్వాత వచ్చే పాట కూడా దానికి రీచ్ అయ్యే విధంగా ఉండాలి, ఈక్వల్ గానే ఉండాలి. మీ బాధ్యత ఇంకా పెరిగింది. దానికోసం మనం లోకల్ స్టూడియోలో చేసి ఇవన్నీ చేసే బదులు కొంచెం క్వాలిటీ అయినా మంచి పాట చేద్దామని చెప్పి ఒక పాట మా బాబు రాశారు. అది ఈసారి హిందువుల మీద, హిందువుల యొక్క మనోభావాలకి కౌంటర్ గా ఈ పాట రచించాడు. ఆ పాట నెక్స్ట్ ఈ హనుమాన్ జయంతి లోపే వదులుతాం. కంగ్రాచులేషన్ అండి. అది సక్సెస్ అవ్వాలి, అది కూడా ఇంకా 1 మిలియన్ దాటి పోవాలనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు హిందువుల మీద రాస్తున్నారు అని అంటున్నారు కదా, ఆ పాట అనేది ఇప్పుడు పహల్గామ్లో దాడి జరిగింది కదా, సో దాని గురించి మీరు ఒక్క 1 మినిట్ ఏమైనా చెప్తారా? మన హిందువుల మీద దాడి జరిగింది. పహల్గామ్లో దాడి అమానుషమైన చర్య మేడం. ఎందుకంటే చూడండి, ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటూ బతకాల. హిందువులు సహనంతో ఉన్నంత వరకే ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా. ఇట్లాగే అన్ని రోజులు హిందువులు కాముగా ఉంటారు, మనల్ని ఏమి చేయరు అంటే అవివేకం అన్నమాట. హిందువులు తిరగబడిన నాడు ఎవరు ఉండరు. కానీ ఆ చర్యను మాత్రం నేను ఖండిస్తున్నాను మేడం. చాలా దారుణం. అంటే మనం ఫస్ట్ మానవతా దృక్పథంతో ఆలోచించాలి. ఫస్ట్ మనం హిందువులా ముస్లింలా అది పక్కకు పెడితే ఫస్ట్ మనం అది చేయాలి. మనం మనుషులు అని తెలుసుకోవాలి. ఇప్పుడు మన మనసు మంచిదైనప్పుడు మతాల జోలికి వెళ్ళకూడదు. కానీ ఈ చర్యను మాత్రం నేను చాలా ఖండిస్తున్నాను మేడం. ఇప్పుడు మీరు జానపద పాటలు అనేవి మీకు ఎవరి దగ్గరైనా నేర్చుకున్నారా, లేదంటే మీకే ఇంట్రెస్ట్ తో మీరు ట్రై చేస్తారా పాడడానికి? నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు మేడం. కాకపోతే మా బాబు రాయటం, నేను పాడటం జరుగుతుంది. తర్వాత ఈ రఘుకుల తిలక అంటే గత 40-50 సంవత్సరాల నుంచి చెక్క భజనలో ఉన్నదే. కాకపోతే వాళ్ళ బాణీలు వేరుగా ఉండొచ్చు. ఇప్పుడు నేటి కాలానికి తగ్గట్టుగా ట్రెండ్ గా మ్యూజిక్ చేసి కొన్ని పదాలు సడలింపులు చేసి ఆ పాడటం జరిగింది. మీ పాటకు కార్తీ గారు ఉన్నారు కదా, అవును, తను డాన్స్ చేశారు, మీకు తెలుసు కదా. సో అతను డాన్స్ చేయడం వల్ల కూడా పెద్ద పాపులర్ అయింది. ఎందుకంటే కరెక్ట్ ఆ స్టెప్ అనేది ఆ రఘుకుల తిలక రారా అనే సాంగ్ కి ఈ హీరో కార్తీ వేసిన స్టెప్స్ కి కరెక్ట్ మ్యాచ్ అయింది, అందుకే ట్రెండింగ్ అయిందని కూడా అంటుంటారు. కరెక్టే కదండి అది? ఎందుకంటే కార్తీ గారు స్టెప్ వేశారన్న సంగతి కూడా తెలియదు నాకు. కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో రీల్ తీసి నాకు వాట్సాప్ లో పెట్టి కార్తీ గారు వేశారని చెప్పి నేను చూసి ఆశ్చర్యపోయా. అసలు యాస్టీజ్ గా అందులో ఈ పాటకున్న రిథం ఏమిటంటే, మీరు ఏ పాట కన్నా ఏంటి ఆ రిథం ఇందులోనే ఉంటది. వాళ్ళు దేనికేసినా, ఇప్పుడు మీరు యూట్యూబ్ లో రీల్స్, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో ఏ స్టెప్స్ వేసినా కూడా మ్యాచ్ అయిపోతుంది. అవును, అది భగవత్ సంకల్పం. రాముడు ఒకటే సంకల్పం, రాముడు సర్వాంతర్యామి. కొంతమంది యూత్ రామనామాన్ని మర్చిపోతున్నారు. రామనామం అలవాటు పడితే మన కళాకాని అంటారు, నేతి మిఠాయిలు అంతకన్నా కూడా రుచుకుంటదంట. ఆ రుచి వీళ్ళకి చూపించాలని చెప్పి ఆవరించిపడి ప్రపంచం మొత్తాన్ని వాళ్ళ చేత చిందులు ఎప్పిస్తున్నాడు. వాళ్ళు తను మైమరిచిపోతున్నారు. 1-2 అండి. ఒకళ్ళు ఫోన్ లో 1000 సార్లు విన్నాను, 100 సార్లు విన్నాను, నా తనువు తీరటం లేదండి అని చెప్తున్నారు. నేను పుట్టిన తర్వాత 40 సంవత్సరాల్లో ఒక భక్తి గీతం ప్రపంచాన్ని ఉర్రూతలిగించడం నాకు తెలిసి ఇదే మొదటిసారి అని అనుకుంటున్నాను. అవునండి, నిజంగా చాలా మంచి విషయము. మన తెలుగు పాట, అందులోని మీ పాట ప్రపంచవ్యాప్తంగా రావడం అనేది చాలా గర్వించదగ్గ. పాటలో రాముల వారు నన్ను సన్నిధి చేసినందుకు ఆ భగవంతుణ్ణి నా 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఇంతకన్నా కీర్తి ఉంటుందా మేడం? అవునవును, ఎందుకంటే మీతో మాట్లాడడం మాకు కూడా చాలా అదృష్టంగా మేము కూడా భావిస్తున్నాము. ఇప్పుడు రఘుకుల తిలక కాకుండా మా కోసం ఇంకొక పాట ఏదన్నా పాడతారా? ఇంకో పాట అంటే మేడం, నేను జీవితంలో ఎన్నో ఒడిదుడుకులతో వచ్చినటువంటి వాడిని. నేను మొదట్లో రోడ్డు పక్కమట పూరిపాక, పోరంబోకులు, అటువంటి కష్టాలు
మా పిల్లలు అప్పుడే పుట్టడం, వాళ్ళు కూడా ఆ కష్టాల్లోంచి వచ్చారు. రాగా 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 మా బాబు రాయటం పాటలు మొదలు పెట్టిన తర్వాత మనకి లైఫ్ ఇచ్చింది అయ్యప్ప స్వామి. ఇక మా మిస్సెస్ ప్రతి సంవత్సరం భవానీ దీక్ష తీసుకుంటుంది. మా అబ్బాయి మాలేసుకుంటాడు, నేను మాలేసుకుంటాను. అయితే మా బాబు ఏమంటాడంటే, మా మణికంట, నానా మనల్ని ఈ స్థితిలో ఉండడానికి కారణం అయ్యప్ప స్వామి, జీవితాంతం ఆయన గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ స్థితిగతుల గురించి నేను ఒక పాట రాశాను, ఆ పాట చేద్దామన్నాడు. అంటే మా ఇల్లు ఉన్న పొజిషన్ రాశాడు. అంధకారమలముకున్న నా జీవితాన నీ నామమే వెలుగు నింపే నా ఇంటిలోన, స్వామి స్వామి అంటే నన్నుగాచినావు, స్వామి అని నీ పేరును నాకిచ్చినావు, శరణు శరణు స్వామి శరణన్న పలికే స్వామి, శబరి కొండనున్న మా మణికంఠ స్వామి, అయ్యా అయ్యప్ప నాకు ఎవరు లేరురా, నన్ను బ్రతికించే మార్గము నీ నామమేరా. ఓకే, చాలా బాగుందండి. అసలు నిజంగా మాకు ఈరోజు హ్యాపీగా ఉంది మీతో మాట్లాడడానికి. మాకు ఛాన్స్ ఇచ్చినందుకు, మీరు ఇంత బిజీగా ఉండి కూడా మా ప్రేక్షకుల కోసం మాకు టైం ఇచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలండి. సో ఇలాగే మీరు ఇంకా ఎన్నో సక్సెస్లు అనేవి చూడాలనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మీరు మూవీలో సాంగ్ పాడుతున్నారు కదా, అది కూడా గ్రాండ్ సక్సెస్ అవ్వాలి. మీ పాటలన్నీ ప్రపంచవ్యాప్తంగా వెళ్తే మన తెలుగు వారికి కూడా గర్వకారణమే కదా. ఆ కొండల స్వామి గారు, ఇప్పుడు భగవంతుడు అంటే శ్రీరామచంద్రుడు దశావతారాలు అంటారు. అన్ని యుగాలలో వెంకటేశ్వర స్వామి గాను, శ్రీరామచంద్రుడు గాను, ఇలా నరసింహస్వామి గాను వస్తున్నారు. అంతటి ఆ మహా శ్రీరామచంద్రుడిని మీరు రఘుకుల తిలక రారా అని పిలవడం కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది కొంతమందికి. దీని గురించి మీరు చెప్తారా? దాని గురించి మేడం, మాకు కూడా చాలా కామెంట్లో ఈ భగవంతుడిని పట్టుకొని రారా రారా అని అంటారు ఏందని కామెంట్లు పెడుతున్నారు. అయితే అక్కడున్న సిచ్యువేషన్ సందర్భం వేరు. మరి దశరథుడి భార్య కన్నది కౌసల్యేనా, ఆయన పెంచింది రామాయణంలో కైకేయి అని రాసింది. ఈ కైకేయి చిన్నప్పుడు ఆ శ్రీరాముడిని చక్కగా అలంకరించి మరి వెన్న పాలు ఇవి తీసుకొని ఆయన తిననని మారాన్ చేస్తుంటే ఆవిడ బుజ్జగించడానికి రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడేదరా. మామూలు శ్రీరామచంద్రుడిని ఎత్తుకుంటామండి మనం, ఆయన బాలరాముడు కాబట్టి ఆ తల్లి ప్రేమతో నిన్నెత్తుకొని ముద్దులాడతానని చెప్పిన సందర్భం అది. అంతేగాని భగవంతుడు మనం రా అంటామా? రారా, దగ్గరకు రామని. ఇక్కడ తల్లి వైపు నుంచి ఆలోచించాలి. తల్లి వైపు ఇప్పుడు మాతృవాత్సల్యం. ఇప్పుడు ఎవరు పెట్టినైనా తల్లి ఏమండి రా స్వామి ప్రేమగానే పిలుస్తుంది, రారా ప్రేమగా రారా, నెత్తి ముద్దులాడతారా అంటుందా. ఆ సందర్భం మనసులో పెట్టుకుని నేను కూడా ఏమనుకున్నానంటే, శ్రీరాముడిని నేను బ్రతికుండంగా అయోధ్యలో గుడి చూస్తానని నేను జీవితంలో కూడా అనుకోలేదు. ఇట్లాగే చచ్చిపోతానేమో అనుకున్నా నేను. కానీ మహానుభావుడు విష్ణుమూర్తిలా వచ్చాడు ఒక ఆయన ప్రధానమంత్రిగా. డైనమిక్ ఇట్లాంటి ప్రధానమంత్రి భారతదేశం కాదు, ఏ దేశం ఎత్తుకున్నా దొరకడు. మోదీ గారు వచ్చారు. అయోధ్యలో రామ జన్మభూమి కల సాకారమైంది. స్వామివారు బాలరాముడు వస్తున్నాడు. ఇక ఆ సందర్భం పొరచుకొని ఆయన చిన్న పిల్లవాడికి వస్తున్నాడు అన్న సందర్భం కూడా మనసులో ఉంది. ఈ మన దేశానికి మా రారమని చిన్నపిల్లవాడిని ఆహ్వానించడానికి లాలింపుగా పడిన పాట. అబ్బా, చాలా ఎక్స్పెక్ట్ చేశారండి మీరు. అసలు మనసులో మీకు ఆ భక్తి పారవశ్యం అనేది మునిగిపోతుంది నాకు అనిపిస్తుంది. మన అయోధ్య రామ్లల్ల విగ్రహాన్ని ప్రతిష్టాపన ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా ఆ రోజు జరిగింది. మన భారతదేశం మొత్తం హిందువులందరూ ఒక అంగరంగ వైభవంగా ఒక పండగలాగా జరుపుకున్నారు. అంతటి ఆ సన్నివేశాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మరి ఈ పాట పాడడం అనేది చాలా గొప్ప విషయం అండి. సో ఇది మీకు చాలా చాలా ధన్యవాదాలండి. మన పాటని మన తెలుగు దేశాన్ని అలాగే మన జానపద ఇలాంటి పాటలు ఇంకా ముందుకు రావాలి, ప్రపంచవ్యాప్తంగా కూడా పోవాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే అండి. నమస్తే మేడం. రఘుకుల తిలక రారా, ఈ పాట పాడింది కొండల స్వామి గారు. రఘుకుల తిలక రారా అనే సాంగ్ మీరు ఫస్ట్ మీకు ఎలా అనిపించింది?
సో మీ బాబు కూడా పాడతారు, మళ్ళీ రైటర్ కూడా అని విన్నా నేను. మేము ఇప్పటి వరకు 55 పాటలు ఛానల్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి పాడడం స్టార్ట్ చేశారా, లేదంటే మధ్యలో మీకు ఇంట్రెస్ట్ వచ్చింది? నాకు ఒక తెలిసిన తర్వాత సినిమాలు చూసి అలవాటు పెచ్చు. ఇప్పుడు మీరు ఫస్ట్ పాట మీరు అయ్యప్ప స్వామి మీద పాడారు కదా, సక్సెస్ వెనకాల ఖచ్చితంగా భార్య అనేవారు ఉంటారనేసి అందరికీ తెలుసు. మనకి ఈ పేరు ప్రతిష్టలు అనేవి తెలియదు. మా మిస్సెస్ సెంటర్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రే రఘుకుల తిలక పాట పాడిన కొండల స్వామి గారి మిస్సెస్. మీరు రఘుకుల తిలక రారా అని పిలవడం కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది కొంతమందికి. ఈ భగవంతుడిని పట్టుకొని రారా రారా అని అంటారు ఏందని అడు కామెంట్లు పెడుతున్నారు. అవును, మా కోసం ఒకసారి రఘుకుల తిలక పాడతారా? రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా.